ప్యారడైజ్ ఫుల్ మూవీ స్టోరీ. ఈ కథ మొదలైంది ఒక చీకటి ప్రపంచంలో. అది బ్రిటిష్ కాలం. చాలా యుద్ధాలు జరుగుతూ ప్రపంచ దేశాలు చాలా భయంకరంగా యుద్ధాలు చేస్తూ ఉంటాయి. వేలాది మంది చనిపోతూ ఉంటారు. చాలా దేశాలలో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవాలి అని ఎలాంటి యుద్ధాలు ప్రమాదాలు జరగని ఒక ప్రదేశాన్ని నిర్మించుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. అలా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేవారు. ప్రపంచ యుద్ధాలు ముగిశాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. శ్మశానంలో పూడ్చిపెట్టడానికి సరైన ప్రదేశం కూడా దొరకలేదు. అలా శవాలు అన్నీ కాకులకు ఆహారంగా మారాయి. అందుకే ఈ కథ మొదలైనప్పుడు చాలామంది పావురాలు చిలుకల కథ గురించి విని ఉంటారు. అదే జాతిలో పుట్టిన కాకుల గురించి ఈ కథ ఉంటుంది. స్వాతంత్రం వచ్చాక సమాజం వెలివేసిన వారు, అప్పుడు పనులు చేసిన నేరస్తులు, అనాథలు అందరూ ఇక్కడికి వచ్చి నివసించారు. అందుకే దీనికి ప్యారడైజ్ అని పేరు వచ్చింది. దీని అర్థం ఏమిటంటే ప్రజలందరూ సమాజం చేత ఒక మురికి వాడలో నివసించే ప్రజలు అని అర్థం. అలా అక్కడ మాఫియా గ్యాంగ్ లీడర్స్ చాలా మంది ఎదిగారు. మాఫియా లీడర్స్ అందరూ ఆ ప్రజలను కాకులుగా చూసేవారు. ఎందుకంటే కాకులు ఎక్కడైతే శవం ఉంటుందో అక్కడికే వాలుతాయి అని. అలా ప్రజలు బొగ్గు గనుల్లో ఫ్యాక్టరీలలో పని చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలాంటి చట్టం లేదు. ఇక్కడ బలవంతుడిదే రాజ్యం, బలవంతుడిదే మాఫియా. అలాగే ఇక్కడ చనిపోయిన వాళ్ళను పూడ్చిపెట్టరు. పక్కనే ఉన్న ఫ్యాక్టరీలలో మంటల్లో తగలబెట్టేస్తారు. అందుకే ఇక్కడ ప్రదేశం చాలా మురికిగా ఉంటుంది. అలా ఒకసారి ఆ ప్లేస్లోకి చాలా మంది మాఫియా లీడర్స్ ఆ ప్రజలను బలవంతంగా పనులు చేయించుకోవాలని ఫ్యాక్టరీలకు తీసుకెళ్లి ఆ ప్రజల మీద దాడి చేస్తారు. అడ్డొచ్చిన వారిని అక్కడే చంపేస్తారు. ఆ ప్రజలు మాఫియా వాళ్ళను ఏం చేయలేక ఎదురు తిరగలేక ఉండిపోతారు. ఆ మాఫియా లీడర్స్ ఆ ప్రజలతో ఇలా అంటారు, మీరందరూ మా కింద బానిసలుగా పనిచేయాలి, లేకుంటే మీరు కూడా ఇలానే చనిపోతారు అని ఒక్కసారిగా అందరూ ఆకాశంలోకి గన్స్తో ఫైర్ చేస్తారు. అలా ఆకాశంలో ఉన్న కాకులు చనిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రజల్లోని కొంతమంది చిన్న పిల్లలను బంధించి మరొక దేశానికి తరలించాలి అని విలన్ ప్లాన్ చేస్తాడు. ఎవరైనా ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళాలని వస్తే వాళ్ళను ఉంచిన ప్లేస్లోనే బాంబు బ్లాస్ట్ చేస్తానని అంటాడు. అలా నాని ఆ విలన్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, వాళ్ళను ఎలాగైనా వదిలేయండి అని అడుగుతాడు. దానికి విలన్ ఇలా అంటాడు, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా, నువ్వు వాళ్ళను కాపాడుకో, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది కూడా చెప్పను అని అంటాడు. దానికి నాని ఇలా అంటాడు, నువ్వు వాళ్ళను చంపాలని అనుకుంటున్నావు, కానీ నేను నీకున్న ప్రతి ప్లేస్ని తగలబెట్టేస్తాను అని అంటాడు. అలా మొత్తం మాఫియాకు నాని భయాన్ని పరిచయం చేస్తాడు. కొన్ని నెలలు గడుస్తాయి. విలన్ నాని మీద కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని ఆ ప్లేస్ మీద అటాక్ చేయిస్తాడు. విలన్ మనుషులు ప్యారడైజ్ లోపలికి వస్తారు. మాఫియా వాళ్ళు బాంబుని మొత్తం పేలుస్తారు. చాలామంది చనిపోతారు. అందులో నాని వాళ్ళ అమ్మ కూడా చనిపోతూ నానితో ఇలా అంటుంది, ఇక్కడ ఉన్న ప్రజలను నువ్వు కాపాడాలి. ఇక్కడ ఉన్నవారు నిన్ను చూస్తేనే అశుభమని అనేవారు, కానీ నువ్వు ఎలాగైనా ఈ జాతిని కాపాడాలి అని చెప్తుంది. అక్కడ ఉన్న ప్రజలు ప్రదేశాన్ని కాపాడుకోవాలి అని కత్తులను పడతారు. మొత్తం గన్స్తో అందరిని చంపుకుంటూ మొత్తం విలన్ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తూ అక్కడ ప్రజలు ఎదుగుతూ ఉంటారు. అలా నాని విలన్ని చంపేస్తాడు. అప్పటి నుంచి ఆ ప్లేస్ జోలికి ఎవ్వరు రాలేదు అని అనుకుంటారు. కానీ సరిగ్గా కొన్ని రోజులకు నానిని గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది. ఎలాగైనా జైల్లోనే నానిని చంపాలని విలన్స్ అందరూ అనుకుంటారు. ఆ జైల్లోకి రాత్రికి రాత్రే 500 మంది జైల్లోకి వచ్చేస్తారు. మొత్తం ఎంతమంది ఉన్నారో అని డిప్స్ కొడుతూ ఉంటాడు నాని. అలా నాని ఒక్కొక్కరిని చంపుకుంటూ జైలును రక్తపాతంగా మారుస్తాడు. దానిని చూసి ప్రతి ఒక్కరూ మాఫియా లీడర్స్ భయపడిపోతారు. అలా నాని జైలు నుంచి బయటకు వచ్చి మిగతా మాఫియా వాళ్ళను చంపుతూ ఉంటాడు. మొత్తానికి ఇది ఆ ప్యారడైజ్ ప్రదేశాన్ని ఆ ప్రజలకు నాయకుడైన కథ ఇది. చివరికి ప్యారడైజ్ సామ్రాజ్యానికి నాని నాయకుడిగా మారుతాడు. సరిగ్గా ఈ కథ ఇప్పుడే మొదలైంది. ఈ ప్యారడైజ్ని గెలుచుకున్న కొత్త నాయకుడు అని పేపర్లో హెడ్లైన్ను మెయిన్ విలన్ చదువుతాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, నాని వాళ్ళ తండ్రి. మొత్తానికి ఈ ప్యారడైజ్ సామ్రాజ్యంలో నానికి వాళ్ళ తండ్రికి ఎలాంటి యుద్ధం జరుగుతుంది. నానికి వాళ్ళ తండ్రికి వార్నింగ్ ఇస్తాడు, కేవలం ప్యారడైజ్ మాత్రమే గెలిచాడు, నా సామ్రాజ్యాన్ని తాకాలి అంటే వాడు ఇంకా చాలా రక్తం చూడాలి అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ప్యారడైజ్ పార్ట్ 2 అని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా 10K లైక్స్కి రీచ్ చేయండి.